వెల్కమ్ టు సాక్షి. కత్తులకు బాంబులకు మధ్య స్నేహం పెరుగుతోంది. ఏంటి అర్థం కాలేదా? అదేనండి, కత్తి లాంటి ఐడియాలతో ప్రత్యర్థులను గజగజ వణికించే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్. అటు బాంబులతో శత్రు దేశాలను ఉక్కిరిబిక్కిరి చేసే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫాస్ట్ గా క్లోజ్ అయిపోతున్నారు. రష్యా ఉత్తర కొరియా మిలిటరీ ఒప్పందం అమల్లోకి రావడం చూస్తే ఈ విషయం క్లియర్ కట్ గా అర్థమవుతుంది. పరస్పరం మిలిటరీ సాయం చేసుకోవడానికి ఈ ఏడాది జూన్లో పుతిన్ కిమ్ మధ్య కుదిరిన ఒప్పందం అమల్లోకి వచ్చింది. పశ్చిమ దేశాలు విధించే ఆంక్షలను సంయుక్తంగా ఎదుర్కోవటం, కష్టకాలంలో తక్షణ మిలిటరీ సాయం చేసుకునేలా రెండు దేశాల ఒప్పందం కుదిరింది. ఇక అణ్వాయుధాలు కలిగిన ఉత్తర కొరియా తన బలగాలను పంపించి రష్యాకు సాయం చేస్తోందని అమెరికా, యుక్రెయిన్ ఆరోపిస్తున్న సమయంలోనే ఈ ఒప్పందం అమల్లోకి రావటం సంచలనంగా మారింది. పుతిన్కు సాయం చేసేందుకు రష్యా సైన్యంలోకి నార్త్ కొరియాకు చెందిన దాదాపు 10,000 మంది సైనికులను పంపినట్టు అమెరికా ఆరోపిస్తోంది. మరోవైపు రష్యా, కొరియా దేశాల మధ్య జరిగిన ఈ కీలక ఒప్పందం ప్రకారం మాస్కో కిమ్కు అధునాతన టెక్నాలజీ అందించనుంది. పైగా యుద్ధ భూమిలో పోరాడటం వల్ల కిమ్ సైనికులు రాటుదేలే అవకాశం ఉందని ఆయా దేశాలకు చెందిన నేతలు చెబుతున్నారు. ఇక ఇప్పటికే వేల సంఖ్యలో నార్త్ కొరియా సైనికులు యుక్రెయిన్పై పోరాడేందుకు ట్రైనింగ్ తీసుకున్నారు. ఇలా యుక్రెయిన్తో రష్యా పోరులో భాగంగా పుతిన్కు ఉత్తర కొరియా బలగాలు ఎంతో సాయం చేసే అవకాశం ఉంది. యుక్రెయిన్పై మరింత ధీటుగా దాడులు చేసేందుకు పుతిన్ ప్లాన్ చేసినట్టు సమాచారం. మరోవైపు నార్త్ కొరియా శత్రుదేశం సౌత్ కొరియాలో రాజకీయ అస్థిరత నెలకొంది. దక్షిణ కొరియాలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపిస్తున్నారు. ఈ క్రమంలో నార్త్ కొరియా సౌత్ కొరియాపై దాడులు చేసే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. ఇదే సమయంలో పుతిన్ కిమ్ డీల్ అమల్లోకి రావటం ఉత్కంఠ రేపుతోంది.